చట్టాన్ని మీరు ప్రవర్తించారేమో అని అనిపించింది. ఐ మైట్ బీ రాంగ్, ఐ డోంట్ నో. ఎందుకంటే నేను అడుగుతున్నాను ప్యానెల్లో ఉన్న సభ్యులను. ఎందుకనంటే నాకు తెలిసి భారతదేశం లీగల్ ఫ్రేమ్వర్క్లో ఏ మహిళనైనా సరే మనం ఒకవేళ కనుక ఆమె మీద ఏదన్నా కేసు ఉంటే, ఎంత పెద్ద టెర్రరిస్ట్ అయినా సరే ఒక కేసు ఆమె మీద ఏదన్నా లాడ్జ్ అయ్యి ఉంటే, ఒకవేళ ఆమెను మనం పోలీస్ స్టేషన్కి ఆ కేసు దీంట్లో తీసుకొని వస్తే ఖచ్చితంగా బిఫోర్ 6 o'clock it has to be either she has to be sent for remand before 6 o'clock or she has to be let off. నాకు తెలిసైతే అంటే 6 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసుల ఆధీనంలో ఆమె ఉండకూడదు. ఈధర్ రిమాండ్లో అయితే ఉండొచ్చు, లేదా తను వదిలేసి మళ్ళీ ఎంక్వైరీకి నెక్స్ట్ డే పిలుచుకోవచ్చు. దట్ ఈస్ ది ప్రాసెస్ యాజ్ ఫార్ as ఐ నో. నేను తప్పైతే మీరు కరెక్ట్ చేయండి. కానీ ఇక్కడ ఈ అమ్మాయి మీద కేసు ఎప్పుడు వేశారు, ఎప్పుడు అమ్మాయిని అరెస్ట్ చేశారు, నేను ఎలా అరెస్ట్ చేశారు వీటన్నిటికీ తర్వాత వస్తాను చంద్రికాన్, కానీ ఎప్పుడు అరెస్ట్ చేశారు, అరెస్ట్ ఎప్పుడు చూపించారు, అమ్మాయిని రిమాండ్ ఎప్పుడు చేశారు, రిమాండ్ చేయడానికన్నా ముందర ఎన్ని రోజుల పాటు ఎన్ని గంటల పాటు పోలీస్ కస్టడీలో ఆమె ఉంది వితౌట్ ప్రాపర్ రిమాండ్. వై? ఎక్కడున్నాయి చట్టంలో లొసుగులు ఇక్కడ? అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టే కదా. ప్రొసీజర్స్ ఫాలో కాల. అబ్సల్యూట్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే, ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ దట్ క్వాష్ పిటిషన్ ఏదైతే ఒకటి లాడ్జ్ అయిందో ఆ తరఫు నుంచి, అందులో చూసాను అసలు ఏం జరిగింది అనేది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఫిబ్రవరి 2వ తారీఖు పొద్దున్న 6:30కి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. నన్ను చాలా ఇబ్బంది పెట్టింది, నన్ను చాలా డబ్బులు అడిగేసింది, నన్ను వడబర్ పెద్ద చాంతాడంత లేఖ రాశాడు ఆ మహానుభావుడు. 2009 నుంచి నన్ను ఇబ్బంది పెడుతుంది అన్నాడు. అవును, 2009 నుంచి ఇబ్బంది పెడుతుంటే 15 ఏళ్లగా అంట. నువ్వు 2023 వరకు ఎందుకు ఆ అమ్మాయికి నువ్వు న్యూడ్ ఫొటోస్ పంపించావు? ఒకటి, ఎందుకు ఆ అమ్మాయితో నువ్వు కాంటాక్ట్లో ఉన్నావు? రెండోది, ఎందుకు ఆ అమ్మాయికి నువ్వు కంటిన్యూస్గా డబ్బులు వేస్తున్నావు? మూడోది, వాడు చెప్పిన దాని ప్రకారమే. ఇంకోళ్ళు కదా డబ్బులు వేస్తున్నా అని అతనే చెప్పాడు కదా. ఎందుకు చేయలే మరి? ఇఫ్ యు ఆర్ జెన్యూన్ నువ్వు కేసు అప్పుడే లాడ్జ్ చేయాల్సింది కదా. సరే పోనీ నీకు అప్పటి వరకు అసలు జ్ఞానోదయం కాలేదు, ఇప్పుడు సడన్గా నీకు బుర్రలో ఇలా బల్బులు వెలిగి జ్ఞానోదయం టక్కుమని జరిగి వెళ్ళి నేను కేసు దర్జ్ చేశాను అన్నాడు. మార్నింగ్ 6:30 ద కేస్ ఈజ్ రిజిస్టర్డ్ యాజ్ ద ఎఫ్ఐఆర్ ఈజ్ రిజిస్టర్డ్ అండి. అండ్ ది డేట్ అండ్ డిస్పాచ్ టు కోర్ట్ 4th AM కోర్టుకి ఎట్ మార్నింగ్ 7:30. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన గంట లోపల కోర్టుకి వెళ్ళిపోయింది. మార్నింగ్ 6:30కి కేసు రిజిస్టర్ అయింది, 7:30కి కోర్టుకి వెళ్ళిపోయింది, డిస్పాచ్ అయిపోయింది. నాకు దీని అంటే ఇంత ఆగమేఘాల మీద ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. సరే, అక్కడ నేనేమంటాను అని అంటే, మనం ఈ ఐపీఎస్లని వీళ్ళందరినీ గురించి మాట్లాడుతున్నాం చంద్రిక గారు, బట్ ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉన్నారు, ఐఓ ఉన్నారు, సత్యనారాయణ గారు, ఎం సత్యనారాయణ ఇస్ ది ఐఓ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది ఆయన. సో ఆయన వర్షన్ ఏంటి అసలు? ఎక్కడ పోయాడు సత్యనారాయణ? ఇప్పుడు వస్తాయి, అన్ని బయటకు వస్తాయి. తీగలాంకితే దొంకంతా బయటకు కదులుతుంది. ఇప్పుడు ఇక్కడ నాకు ఒక విషయం ఏమర్థం కాలేదంటే, ఫస్ట్ ఏమో 5 లక్షలు అన్నారు, నా దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు తీసుకుంది. 5 లక్షల రూపాయలకి ద ఒరిజినల్ కేస్ ఇస్ అబౌట్ 5 lakh rupees. 5 లక్షల రూపాయలకి